ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 23వ కీర్తన మొదటి వచనం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. భక్తుడైన దావీదు తన యవ్వన ప్రాయంలో రాసిన కీర్తన ఈ కీర్తన. ఈ కీర్తన అంటే ఆయనకు చాలా ఇష్టము. ఈ కీర్తన ఆయన అడవిలో గొర్రెలను కాస్తూ పాడుతూ ఉండగా గొర్రెలన్నీ తన చుట్టూ చేరి ఆయనతో కూడా ఏకీభవించి దేవునిని స్తుతించేవి అని చరిత్రకారులు తెలియజేశారు. దావీదు తన అనుభవంలో దేవుడు తనకు కాపరి అని తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి అతని తండ్రి అయిన యెషయా దావీదును పిలిచి యుద్ధభూమిలో అతని అన్నలు ఉన్నారని, వారి యోగక్షేమాలు తెలుసుకొని రమ్మని చెప్పాడు. తన మందను విడిచి అతడు యుద్ధభూమికి వెళ్ళగా అక్కడ ఆజానుబాహుడైనటువంటి గొల్యాతు అనేటువంటి మనుష్యుడు ఫిలిష్తీయుల సైన్యమునకు ముందు వచ్చి దేవుని ప్రజలను దూషించుతూ, మీలో ఎవరైనా నాతో యుద్ధము చేయడానికి సిద్ధపడితే యుద్ధము చేయండి అని అతడు విసిరిన సవాలును ఎవ్వరు కూడా అంగీకరించలేదు. దావీదుకి ఆ మాటలు వినబడిన వెంటనే, సున్నతి చేయబడిన ఈ ఫిలిష్తీయుడు జీవము కలిగిన దేవుని బిడ్డలను దూషించడమా, నేను వానితో యుద్ధము చేస్తానని చెప్పాడు. తన సైన్యములో ఎవరో ఒకరు ఈ సవాలును స్వీకరించడం చూసిన సౌలు అతన్ని తన యొద్దకు తీసుకొని రమ్మని చెబితే, చిన్నవాడైన దావీదు సౌలు ముందు నిలబడ్డాడు. సౌలు దావీదును చూసిన వెంటనే అతనికి నిరుత్సాహము ఆవరించింది. ఎందుకంటే ఈ పసివాడు రాక్షసాకారుడైనటువంటి ఆ మనుషునితో యుద్ధము చేయలేడని అనుకున్నాడు. అప్పుడు దావీదు తన అనుభవాన్ని సౌలుతో చెప్పాడు. రాజా, నేను అడవిలో నా మందని కాసుకొనుచుండగా ఒక సింహము ఎలుకబంటు వచ్చి మందలో ఉన్నటువంటి ఒక చిన్న గొర్రెను నోటకరుచుకొని అవి పోవడానికి ప్రయత్నం చేశాయి. ఆ గొర్రె దాని కాపరినైన నా వైపు చూసి అది కేకబెట్టగా, నేను ఆ సింహమునకు ఎలుకబంటుకు మధ్యగా జొరబడి ఒకడు మేకను చీల్చి చంపునట్లుగా నేను వాటిని చీల్చి చంపాను. నేను నా కాపరి అయిన దేవుని వైపు చూసి మొరపెట్టినప్పుడు నా కాపరి నాకు సహాయము చేసినాడు అని అతడు చెప్పిన మాటలు సౌలుకి ఆశ్చర్యమును కలుగు చేశాయి గనుక అతడు గొల్యాతును ఎదుర్కోవడానికి దావీదును పంపినాడు. దావీదు దేవుని పేరట గొల్యాతును పడగొట్టి దేవుని ప్రజలకు ఆయన గొప్ప విజయమునిచ్చినాడు. ఎందుకంటే దేవుడు అతని కాపరి. మన కాపరి యేసు, మంచి కాపరి, తన గొర్రెల కొరకు ప్రాణము పెట్టునని ఆయన చెప్పాడు. మనందరి కొరకు ప్రాణం పెట్టిన యేసు మనకు ఏ మేలు కూడా కొదువ లేకుండా సర్వసమృద్ధిని మీకు అనుగ్రహించి మిమ్మలను ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరే బిడ్డలకు కాపరిగా ఉండమని యేసునామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.